గట్టిగా చెప్పాలి. మన థీమ్ ఏంటి? వినిపించట్లేదు, మళ్ళీ ఒకసారి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చి మన కొయర్ వాళ్ళు ఒక పాట పాడాల్సిందిగా మనం చేస్తాం. దయచేసి కొయర్ వాళ్ళు అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Ibadah
మా రాష్ట్రం కొరకు మా దేశం కొరకు ప్రార్థించే మంచి మనసు మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి మా దేశానికి మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా దేశం కొరకు మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖంగా మరి క్షేమంగా ఉండే కృపను మీరు దయచేయండి. ప్రత్యేకంగా మా రాష్ట్రం కొరకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల కొరకు ముఖ్యమంత్రి కొరకు మిగతా మంత్రుల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభా సరిగ్గా సక్రమంగా వాడబడే కృపనివ్వమని ప్రార్థిస్తుంటున్నాం. మా దేశ నాయకులు రాష్ట్ర నాయకులకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా. ఏ విధంగా దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించాలో కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. మా సంఘానికి మీరు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి నాయకురాల్ని బట్టి మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా మీ యొక్క కృపను మీ యొక్క నడిపింపును మీరు దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదువు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారి ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించిన వల్లనని నేను వారిని ఆశీర్వదించింది. దేవుడు Pray for India. You love India.
ఏమైంది? అబ్రహాం. ఏ నెక్స్ట్ గ్రూప్ ఎవరైనా ఒకరు తీసుకోండి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డి డానియల్. లెటర్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. ఓకే ఫైన్. ఇక్కడ వాళ్ళే చెప్తారు, ఏ గ్రూప్ వాళ్ళే చెప్తారు. మరియమ్మ మరియమ్మ 3 ఛాన్స్. చెప్పండి 3 ఛాన్స్. రెండు చెప్పినారు మీరు, లాస్ట్ ఒకటి గట్టిగా చెప్పండి. ఏంటి పేరు? మీరు ఆయన యాక్టింగ్ చూసి గుర్తుపట్టాలి ఎవరు అనేది. మీరు మొత్తం చూడకుండా ముందే చెప్తున్నారు ఆన్సర్స్. కుమారి చెప్పింది 3 టైమ్స్ చూస్తలేరు మీరు. జీసస్. ఓకే ఏ గ్రూప్ వాళ్ళు చూడండి. ఓకే అన్నా, వెరీ గుడ్. రైట్. మీ గ్రూప్ వాళ్ళు చెప్పాలి. మోషే. చేయాలి కాబట్టి ఫ్లాగ్స్ ఇస్తాం. ఇప్పుడు ఫ్లాగ్స్ పట్టుకొని వి విల్ ప్రే. ఓకే తొందరగా వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్ ఫ్లాగ్స్ ఇవ్వడానికి. ఫ్లాగ్స్ ఆగరా. ప్రేయర్ రిక్వెస్ట్ ఫస్ట్. రిమోట్. ఫ్లాగ్స్ ఆగు. ప్రేయర్ రిక్వెస్ట్ ఫస్ట్. దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఇచ్చిన ఫ్రీడమ్ కొరకు కదా మనం థ్యాంక్ చేయాలి దేవునికి. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేము. కాబట్టి దేవునికి మనం అది థ్యాంక్స్ చెప్పాలా. మనకిచ్చిన కాన్స్టిట్యూషన్ మనం రాజ్యాంగాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందులో ఉన్నటువంటి ఆ రూల్ ఉంది కాబట్టి, అంటే ఈ సెక్యులరిజం మనం ఏదైనా మతాన్ని మనం తీసుకోవచ్చు, మనం ఆరాధించవచ్చు అనే స్వేచ్ఛ మనకున్నది. మన రాజ్యాంగం మనకిచ్చింది కాబట్టి దానికి మనం థ్యాంక్ చేయాలి. ఈ ఫ్రీడమ్ మనకు కంటిన్యూ కావాలని, సువార్త ప్రకటించబడాలని, మన దేశము మంచిగా ఉండాలా, మన రాష్ట్రం మంచిగా ఉండాలని మాస్ ప్రేయర్ ఒక్కరు చేయరు. మీకు వచ్చిన రిక్వెస్ట్ కొరకు ప్రేయర్ చేయండి. తర్వాత మన దేశము, రాష్ట్రము, మన మంత్రుల కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అందరం లేచి నిలబడి ఫ్లాగ్స్ పట్టుకొని ప్రార్థన చేయాలి. గట్టిగా చేయాలి. మాస్ ప్రేయర్ అంటే మీరు గట్టిగా Oh,
ఆశించి దీవెనలను ఆశించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశమును, దేశ నాయకులను, ప్రధానమంత్రిని, కేబినెట్ మంత్రులను, మా రాష్ట్రాన్ని, చీఫ్ మినిస్టర్ను, మిగతా మంత్రులను, మా రాష్ట్రాన్ని పాలిస్తున్న వారందరినీ దీవించండి. మా దేశంలో, మా రాష్ట్రంలో మాకు కావలసిన స్వతంత్రాన్ని నీవు అనుగ్రహించండి. నీ వాక్యమును ప్రకటించుటకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించమని ప్రార్థన. ప్రత్యేకంగా కొన్ని ప్రార్థన మనవులు మాకు వచ్చి ఉన్నాయి ప్రభా, వాటన్నిటి కొరకు నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఏ కుటుంబానికి, ఏ వ్యక్తికి ఏ రకమైన అవసరత ఉన్నదో దాన్ని నువ్వు తీర్చాలని ఈ దినమందు నీ సన్నిధిలో నిలబడి మేము ఆరాధించుటకు, స్వేచ్ఛగా నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి, వచ్చిన వారందరిని బట్టి పేరు పెరవలసిన నీ కొదనాలు చెల్లిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను నువ్వు సరిగా తీర్చిదిద్ది నడిపించమని, ఈ సమయాన్ని బట్టి చక్కగా నడిపించిన నాయకులను బట్టి నీ కొదనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన వారందరిపై, తెలంగాణ రాష్ట్రముపై, దేశంపై ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైనగాక. ఆమేన్. మీరందరూ చేతులు పైకి పెట్టండి. జనగణమన